అస్సలాము అలైకుం. మన తెలుగు టీవీ స్పెషల్ ప్రోగ్రాంకి స్వాగతం. రంజాన్ ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసం. ఈ నెలలో కఠినమైన ఉపవాసాలుంటారు. క్రమశిక్షణకు మారుపేరుగా రంజాన్ మాసాన్ని చెబుతారు. ఏడాదిలో చేసిన పాపాల నుంచి విముక్తి పొందడానికి ఈ మాసం ఎంతగానో సహకరిస్తుందని విశ్వాసం. ఉదయం నుంచి ఉపవాసం మొదలుపెట్టి సాయంత్రం వరకు ఉంటారు. అయితే ఈ ఉపవాస దీక్షలు ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఉపవాసం చేసే సమయంలో పాటించవలసిన నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యంగా ఉన్నవారు, యుక్త వయసులో ఉన్నవారు ఉపవాసం చేయవచ్చు. చిన్నపిల్లలు ఆకలికి తట్టుకోలేరు కాబట్టి వారిని ఈ ఉపవాస దీక్షల నుంచి తప్పించాలి. ఒకవేళ మీరు ప్రయాణాలు చేస్తున్నట్లయితే దీక్షల నుంచి మినహాయింపు ఉంటుంది. ఆరోగ్యం సహకరించుకున్నా ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. బాలింతలు కూడా ఉపవాసం ఉండవలసిన అవసరం లేదని మత పెద్దల నమ్మకం. ఉపవాసం విరమించిన సమయంలో కూడా తగినంతగా మితాహారం తీసుకోవాలి. అలా కాకుండా ఉదయం అంతా ఉపవాసం ఉండాలి అని చెప్పి అపరిమితంగా ఆహారం తీసుకోవడం, తాగడం చేయకూడదు. ఉపవాస దీక్షల సమయంలో మద్యపానానికి, ధూమపానానికి దూరంగా ఉండాలి. పవిత్రమైన రంజాన్ మాసంలో క్రమశిక్షణతో కూడిన జీవనం అలవాటు చేసుకోవాలి. వాగ్వాదాలకు దూరం పాటించాలి. శాంతి, సానుకూల చర్యలను పెంపొందించడంపై దృష్టి పెట్టాలి. ఇతర వ్యాపకాలను పక్కన పెట్టి ప్రార్థనలపై దృష్టి సారించాలి. చెడు మాటలకు, చెడు ఆలోచనకు దూరంగా ఉండాలి. గర్భవతులు కూడా ఉపవాస దీక్షలకు దూరంగా ఉండాలి. ఇక పవిత్రమైన ఈ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రార్థనలు చేయడం విస్మరించకూడదు.
ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.